హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్ళడానికి పెద్ద రీజన్ అయితే ఏం లేదు. ఒక 2 రోజులు వెళ్ళి మంచి ఎంజాయ్ చేసి అయితే రిటర్న్ వచ్చేస్తాం. ఈ వీడియోలో ట్యాంక్ బండ్ అండ్ చార్మినార్ని అయితే చూపిస్తా. ఇంకొక వీడియోలో గోల్కొండ కోట ఇంకేమన్నా మంచి లొకేషన్ ఉంటే దాన్ని అయితే చూపిస్తా. వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎక్కినామో లేదో ఆకలేచుడు అయితే స్టార్ట్ అయింది. తినడానికి స్నాక్స్ అవి ఇవి అయితే తీసుకున్నాం. ఫైనల్లీ రీచ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇప్పుడు టైం అయితే చూడండి ఎంత అవుతుందో. 10:30 అవుతుంది ఇప్పుడు టైము. స్టేషన్లో మామూలు పబ్లిక్ లేరు. వాళ్ళని దాటుకొని బస్ స్టాండ్ వచ్చేసరికి దూల తీరిపోయింది. అసలు ఆ ట్రైనే అనుకుంటే ఈ బస్సు కూడా ఫుల్ అయిపోయింది. లాస్ట్కు నిలబడి పోవాల్సి వచ్చింది. మేము హైదరాబాద్లో 2 days ఎస్విసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఏరియాలో ఉండే అక్కడ మేమున్న ఫ్లాట్ పైనకి వెళ్ళి చూస్తే సెక్రటేరియట్ అయితే మామూలుగా అనిపించదు. తెలుసు కదా, ట్యాంక్ బండ్ దగ్గర ఉంది అది. వెల్కమ్ టు డే 1. ఈరోజు రచ్చ లేపాలి హైదరాబాద్ అంతా. ఈరోజు రచ్చ లేపాలి హైదరాబాద్ అంతా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చలో టిఫిన్ చేద్దామని బయటకి అయితే వెళ్ళాం. ఇక్కడ ఏం తీసుకున్నాడా 40 రూపీస్ అట ప్లేట్. మేమేం తీసుకున్నామో కనబడుతుంది కదా. ఈ టిఫిన్ సెంటర్ వచ్చేసి సుందరయ్య పార్క్ దగ్గర స్వామి వివేకానంద స్టాచ్యూకు రైట్ సైడ్ లో అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు గిట్లా ఆ ఏరియాకి పోతే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. టిఫిన్ చేసింది సరిపోలే అని పోయి ఛాయ్ అయితే తాగినాం. ఛాయ్ తాగిపోయి రూమ్ లో వండుకున్నాం. ఎండకి ఎటు పోతామని ఈవినింగ్ పోతాం ఎటు అయినా. గాయస్, ఇప్పుడు మనం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. ఇప్పుడు దాదాపు 12 మంది. ఒక ఆటో ముందు వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ నుంచి 6 kilometers ట్యాంక్ బండ్ ఉంటుంది. ఇలా ట్యాంక్ బండ్ మీద మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా మిస్ కాకుండా ఉండే ప్లేస్ ఏదన్నా అంటే అది ట్యాంక్ బండ్. అంటే ఎంతసేపు తిరిగినా బోర్ కొట్టదు అసలు. ఇప్పటికి వచ్చి 2-3 hours అవుతుంది. టైం కూడా 11 అవుతుంది. అయినా కూడా ఇక్కడ నుంచి హోప్ అయితేలే అని పోవాలి. గాయస్, బ్యాక్ సైడ్ అయితే అంబేద్కర్ చూస్తున్నారు కదా. ట్యాంక్ బండ్ అక్కడ సెక్రటేరియట్ నుంచి ఇక్కడికి ఒక 500 meters ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోతే నక్లెస్ రోడ్ అదంతా ఉంటుంది. అయితే ట్యాంక్ బండ్ వస్తే సెక్రటరేట్తో పాటు ఈ అంబేద్కర్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేసుకోకండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దాదాపు ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ హైట్ ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ఇది. కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేసుకోకండి. ఇది మన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. చాలా బాగుంటుంది గాయస్. ట్యాంక్ బండ్ మీద అటు సెక్రటేరియట్, ఇటు అంబేద్కర్ స్టాచ్యూ చాలామందికి తెలుసు. అయినా కూడా చెప్తున్నాం. ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. ఎక్కువ డిస్టెన్స్ కూడా ఏమి ఉండదు. నక్లెస్ రోడ్డు, అంబేద్కర్, తర్వాత సెక్రటేరియట్ ఇవన్నీ పక్కనే ఉంటాయి. కాబట్టి ట్యాంక్ బండ్ వస్తే ఇవేవి మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ ట్యాంక్ బండ్ దగ్గర ఈ అమరవీరుల స్థూపం అండ్ ఈ సెక్రటేరియట్ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ వీటిని చూడడానికి జనాలు చాలా మంది వస్తారు. ఇంకా సండే రోజు అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు గింత ఇక్కడ రావాలనుకుంటే ఖచ్చితంగా సండే రోజు అయితే రండి. చలో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. రేపు ఈవినింగ్ మళ్ళీ చార్మినార్ వెళ్తాం. డోంట్ స్కిప్ అండ్ స్టే వాచ్. హలో గాయస్, వెల్కమ్ టు డే 2. చెప్పిన కదా చార్మినార్ పోతామని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. మేమున్న లొకేషన్కి చార్మినార్ 6 km అవుతుంది డిస్టెన్స్. ఆటోలో పోయి ట్రాఫిక్లు ఇబ్బంది పడదు. ఎందుకని మెట్రోకి అయితే పోదాం అనుకున్నాం. మా దరిద్రం ఏంటో కానీ మేము ఏమి ఎక్కినా కూర్చోడానికి సీట్లు అయితే అస్సలు ఉండట్లే. ఇక్కడ కనిపిస్తున్న బస్ స్టాండ్ పేరు MGBS బస్ స్టాండ్, అంటే మహాత్మా గాంధీ బస్ స్టాండ్. మన ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన బస్ స్టాండ్ ఇది. నానా తంటాలు పడుకుంటా ఫైనల్లీ చార్మినార్ అయితే రీచ్ అయిపోయినాం.
పబ్లిక్ అయితే మామూలుగా లేదు, అసలు నడవడానికి కష్టమవుతుంది, అంతమంది ఉన్నారు. ఈ చార్మినార్ దగ్గర ఇంట్లో కావాల్సిన అన్ని విధాల వస్తువులు అయితే దొరుకుతాయి, రేటు కూడా రీజనబుల్ ఉంటుంది. తిరిగి తిరిగి తరాస్ వచ్చి ఛాయ్ తాగడానికి అయితే పోయినాం. గైస్ ఫైనల్లీ చార్మినార్కి అయితే వచ్చాం. చార్మినార్లో జరిగే ఫేమస్ చాయ్ నిమ్రా కేఫ్, ఇరానీ చాయ్. హైదరాబాద్ అంటే బావర్చి బిర్యానీ, ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు ఇవన్నీ తెలుసు కదా. దానికి ఇరానీ చాయ్ బాయ్స్ చాలా బాగుంటుంది. ఒకవేళ చార్మినార్కి వస్తే ఈ చాయ్ తాగకుండా మాత్రం పోకండి. థ్యాంక్ యూ. ఇక్కడ దొంగలు కూడా ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గాయస్ తిరగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికైతే టైం 12 అవుతుంది. పోయి రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ 5 o'clockకే ఉంది ఇంటర్సిటీ. చార్మినార్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం గైస్. మదీనాలో ఉన్నాం. ఇక్కడ నుంచి మదీనా చౌరస్తా నుంచి ఆటోలు ఉంటాయా లేదంటే అఫ్జల్గంజ్ వరకు నడవాల్సి వస్తుందా చూడాలి గైస్. బస్సులు అయితే ఈ టైంలో దొరకవు. ఖచ్చితంగా ఆటోనే మాట్లాడుకోవాలి. ఆటోకి ఆస్తులు అడుగుతాడు ఇప్పుడు. దాదాపు నారాయణగూడ ఫ్లైఓవర్ వరకు ఆటోకి వెళ్ళి అటు నుంచి నడుద్దాం అనుకుంటున్నాం. మేము ఆ ఇంటి పట్టాలు ఆల్రెడీ తెచ్చుకున్నాం. సో గాయస్ ఫుల్ ఎంజాయ్ అయితే చేసాం. మా వాళ్ళు మొత్తం బ్యాంగిల్స్, తర్వాత బట్టలు, డ్రెస్, షర్ట్స్, చుట్టాలు అట్లా బాగానే తీసుకున్నారు. మన సతీష్ యాజ్ యూజువల్ గా అప్పట్లాగే తుపాకులు, తర్వాత చెప్పులు ఇవన్నీ కూడా బాగానే కొన్నాడు సతీష్. అంటే ఆయన ఎప్పటికీ అది ఆచారం ఆయనకు. ఖచ్చితంగా అయినా కూడా సరిపోలేదంట, బడ్జెట్ లేని కారణంగా ఇంకా మిగతా కొనలేదని చెప్పాడు. ఇప్పుడు ఆగి ట్రైన్ తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆగి ఇక్కడ ట్రైన్ కనబడితే ట్రైన్ కొంటా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆగి ఇక్కడ ట్రైన్ కనబడితే ట్రైన్ కొంటా అన్నాడు. ఇప్పుడు పిస్తాలు గన్ను కొన్నాడు, ట్రైన్ కొంటా అన్నాడు. ఓకే, మొత్తం క్రేజీ బాయ్స్ మా దగ్గర ఫుల్గా ఎంజాయ్ అయితే చేశారు. ఆ మధ్యలో మీరు చూసారుగా నిమ్రా కేఫ్లో చాయ్ కూడా తాగాం. చాయ్ అయితే చాలా బాగుంది గైస్. ఇప్పుడు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. దీంట్లో ఆటో కంటే నడుచుకుంటూ వస్తేనే చాలా మజా ఉంటుంది, అంటే ఆ థ్రిల్ ఎంజాయ్ చేయగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా మిస్ కాకుండా ఒక చార్మినార్ వస్తే నైట్ టైంలో వెళ్ళండి. డేలో కంటే నైట్ బాగుంటుంది. ఆ లైట్స్ కావచ్చు, తర్వాత బ్యాంగిల్స్ షాప్స్, ఆ వెలుతురు అదంతా కూడా చాలా న్యాచురల్గా చాలా బాగుంటుంది గాయస్. ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. హైదరాబాద్ అంటే చార్మినార్ అంటే హైదరాబాద్, కాబట్టి హైదరాబాద్ని మిస్ చేసుకోకండి గాయస్. మా ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్లు కూడా అప్లోడ్ చేస్తాం. దాంట్లో భాగంగా ఇప్పుడు మన కొమరంభీం జిల్లాలో ఉన్న వాటర్ ఫాల్స్ కూడా అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. వచ్చే ఒక 10-15 రోజులలో జిల్లాలో ఉన్న మొత్తం వాటర్ ఫాల్స్ కావచ్చు, మిగతా చారిత్రకమైన ప్రదేశాలు ఏమున్నా కూడా వాటిని మంచి కంటెంట్తో మీ ముందుకు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తాం గాయస్. కాబట్టి ఒకవేళ ఇది చూడాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్కి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే వీడియో కోసం వెయిట్ చేయండి. మంచి వీడియోస్ వస్తాయి. నమ్మకం లేదు. మంచి వీడియోస్ వస్తాయి.